హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ పోస్టులకు వచ్చేసి ఇంటర్మీడియట్ డిగ్రీ నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులు పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనిలో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ రోజు ఉన్నటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాము. సో దీనిలో టోటల్గా 6 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మనకి మెడికల్ ఆఫీసర్ పోస్టులు, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఇలా 6 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ మనకి స్టాఫ్ నర్స్ పోస్ట్ చూస్తే కనుక దీనిలో 4 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండ్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్ లేదా ఎంపీహెచ్ఏ 18 మంత్స్ అండ్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్ లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా ఎంఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఇంటర్మీడియట్తో పాటు జనరల్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ ఈ క్వాలిఫికేషన్తో పాటు ఏపీ పారామెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. సో దీనిలో ఒక పోస్ట్ అయితే ఉంది. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ 1 ఇయర్ చేసినటువంటి అభ్యర్థులు అయితే కనుక ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్, దీనిలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ రికగ్నైజ్డ్ బై యూజీసీ అండ్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ విత్ కంప్యూటర్స్ అనేది అడుగుతున్నారండి. సో మీకు డిగ్రీలో కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, లేదా ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ 1 ఇయర్ పీజీడీసీఏ కోర్స్ అయితే అడుగుతున్నారు. ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి 1 ఇయర్ పీజీడీసీఏ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు కూడా మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అంతే చెప్తున్నారండి. నెక్స్ట్ వన్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2. సో దీనిలో కూడా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ షుడ్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ విత్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ఇంటర్ లేదా డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు సో ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనిలో మనం ఇక్కడ పోస్టులకి వివరాలు అయితే చూసామండి. నెక్స్ట్ ఇక్కడ షెడ్యూల్ ఫర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ February 9, 2022 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి చూస్తే కనుక అప్లికేషన్ లాస్ట్ డేటు February 13, 2022 వరకు అయితే ఉందండి. సో మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల లోపున మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి సో February 13 లోపున మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ రిసిప్ట్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ అయితే కనుక February 20, 2022 ఇచ్చారు. పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ చూస్తే February 23, 2022 ఇచ్చారు. ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ February 24, 2022 అనేది ఇచ్చారండి. సో మీకు ఇక్కడ అప్లై చేసుకోవడానికి డేట్ కూడా చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు కాబట్టి సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకునేటువంటి క్యాండిడేట్స్ February 13, 2022 లోపల మీరు ఈవినింగ్ 5 గంటల లోపున అయితే అప్లై చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ అండర్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఈస్ట్ గోదావరి. సో ఇక్కడ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిస్టిక్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్, నేషనల్ హెల్త్ మిషన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ అండర్ డిస్టిక్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ ఇన్ ద ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఇన్ ఆఫ్లైన్ మోడ్. సో ఈ పోస్టులకు వచ్చేసి మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ షోన్ ఇన్ Annex 1 అయితే ఉన్నాయైతే చెప్తున్నారు. ద క్యాండిడేట్స్ హూ అప్లైడ్ షుడ్ సబ్మిట్ దర్ ఒరిజినల్ అప్లికేషన్స్ ఫ్రమ్
ఫిబ్రవరి 10, 2022 తారీఖు నుంచి ఫిబ్రవరి 13, 2022 తారీఖు లోపున మీరు ఈ వర్కింగ్ డేస్‌లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చయితే చెప్తున్నారండి. సో, అడ్రెస్ కూడా మనకిక్కడ మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చూస్తే గనక 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే గనక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్‌కి అయితే గనక 10 ఇయర్స్ వరకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ కింద మనకి ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్‌ని మీరు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొని, ఇక్కడ ఏదైతే మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేసి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. డిఎంహెచ్ఓ కార్యాలయం, కాకినాడ, తూర్పుగోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అడ్రస్కి అయితే మీరు మీ అప్లికేషన్ ఫామ్ని ఫిబ్రవరి 13వ తారీఖు లోపు అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. కింద ఏమేమి సర్టిఫికేట్స్ మీరు ఇవ్వాలి, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేయాలనేది ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్తున్నారు. 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఇది ఇంకా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరైతే అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేయాలంటే క్లియర్గా అయితే చెప్తున్నారండి. వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అప్లికేషన్ ఫామ్కి మీరు అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటెస్టెడ్ చేసి మీరైతే 13వ తారీఖు లోపు అయితే అప్లికేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. క్యాలిక్యులేషన్ ఆఫ్ మార్క్స్ అని. ఇక్కడ 75% వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్కి అయితే ఇస్తారండి. మిగిలిన 15% ఇక్కడ మీ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి, అంటే మీరు చేసిన సర్వీస్ను బట్టి మీకైతే 15% ఇక్కడైతే ఇస్తారు. మిగిలిన 10% ఇక్కడ వెయిటేజ్ అనేది ఇక్కడ 10 మార్క్స్ ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. మార్క్ ఫర్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ సిన్స్ దే పాస్డ్ ద ఇయర్ ఆఫ్ క్వాలిఫై ఎగ్జామినేషన్ అని. ఇక్కడైతే డీటెయిల్గా అయితే ఇచ్చారు. టోటల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా. కింద సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ కమ్ రోస్టర్ యాజ్ పర్ రూల్స్ అనేది ఇచ్చారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బి కండక్ట్ బై ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది ఇచ్చారండి. నెక్స్ట్ కింద మనకి రిక్రూట్మెంట్ ఈజ్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ అండ్ ఇనిషియలీ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతులు అయితే తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా చదివిన తర్వాత మీకు ఈ పోస్టులకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోండి. తక్కువ టైం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో చదివిన తర్వాత ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.